దామోదర సంజీవయ్య జయంతి వేడుకలు కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. మొట్టమొదటి దళిత సీఎం కావడంతో దళితులంతా ఏకతాటిపై చేరి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల చెక్పోస్టులోని ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రాధిక, ఏఎస్డబ్ల్యూలు, మద్దిలేటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దామోదర సంజీవయ్య నీతికి నిజాయితీకి నిలువటద్దామని వారు కొనియాడారు. ఏదేమైనా దామోదర సంజీవయ్య జయంతిని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అందరూ అభివర్ణించారు. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించారు. 1961 ఏప్రిల్ 10న నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకము, స్కాలర్షిప్లను దామోదరం గారే ప్రవేశపెట్టడం జరిగింది. సంజీవయ్య గారు లైఫ్ చూస్తే ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ చాలా బాగా పనిచేస్తారు. లేబర్ రైట్స్లో చూస్తే చాలా వరకు ఫార్మలైజేషన్ చేసేసి వీళ్ళకు బోనస్, అది తర్వాత లీవ్స్ గురించి చాలా చాలా పోరాటం చేసేసి లా తీసుకొని వచ్చారు. ది ల్యాండ్ వాజ్ గివెన్ టు ది ల్యాండ్లెస్ పూర్ ఫర్ ఫ్రీ ఫర్ కల్టివేషన్. అది తర్వాత మళ్ళీ పిఓటి యాక్ట్ తీసుకొని వచ్చారు. ఎందుకు? సో దట్ దాట్ ల్యాండ్, ఏ ల్యాండ్ దళిత్ వీళ్ళకు ఇచ్చాము, అది దట్ షెల్ నాట్ బి ఎలినేటెడ్ సంబడి ఎల్స్. చాలా పని చేస్తారు అప్పుడు. కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా తేడా వచ్చింది, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. నౌ అవర్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ది సోషల్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ, మెయిన్లీ ది లీడర్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్, దేర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎలా వీళ్ళు పోరాటం చేస్తారు, అది ఏ వెనుక పడి ప్రాంతం ఉన్నాయి. అందులో కూడా ఎవరు చాలా పూర్ ఉన్నారు. వీళ్ళ కోసం మీరు వీళ్ళ ప్రాబ్లం మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళకు చాలా, వీళ్ళ లైఫ్లో చాలా డిఫరెన్స్ వస్తాయి. అండ్ నౌ రిగార్డింగ్ యూత్ పర్సన్స్, నౌ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా చేంజ్ అయింది. అప్పుడు 10 years, 20 years ముందు వరకు ది పవర్ వాజ్ కన్సన్ట్రేటెడ్ ఇన్ బిగ్ సిటీస్, హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై. కానీ ఇప్పుడు అన్ని పవర్స్ హ్యావ్ బీన్ డిసెంట్రలైజ్డ్. ఎందుకు? సిన్స్ ఎవ్రీ బిగ్ యూనివర్సిటీస్, మంచి టీచర్స్, మంచి స్టడీ మెటీరియల్స్ అన్నీ మాత్రమే పెద్ద పెద్ద సిటీలో అవైలబుల్ ఉండేది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చింది. నౌ ది పవర్ రెస్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పర్సన్స్, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ వాట్ ఎవర్ హీ ఆర్ షీ డిజైర్. అది తర్వాత ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తారు. స్కూల్ ఫ్రీ ఉన్నాయి. స్కూల్లో కూడా అన్ని డ్రెస్సెస్, స్టడీ మెటీరియల్. Ball is in the court of society, and mainly the enlightened member of the society. వీళ్ళు మీన్స్ వెనుకబడి ప్రాంతంలో ఉన్నవాడు పేదల కోసం వీళ్ళు పోరాటం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా one day will come when there will not be any difference between ST, BC, minority in the డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధిక మేడం గారు, మన జాయింట్ కలెక్టర్ నెక్స్ట్ మరి మన డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధిక మేడం గారి చేతుల పైన మొదటి ప్రైజ్ అందుకోబోతున్నారు. డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధిక మేడం చేతుల మీద మొదటి బహుమతి అందుకుంటున్నారు. గారు దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. బిగ్ క్లాప్స్ మన జాయింట్ కలెక్టర్ సార్ గారికి మరి దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరి రాధిక మేడం గారు.